కాన్షియస్ అంటే ఎరుక, సబ్ కాన్షియస్ అంటే ఎరుక లేకుండా ఉన్నప్పుడు మన మైండ్లో నిండినటువంటి అర్థము. సో ఇప్పుడు చెప్పండి, మన జీవితంలో ప్రతీదీ ఎవరు సృష్టిస్తున్నారు? ఏంతోనో ఉపయోగించి సృష్టించుకుంటున్నాము, మనమే సృష్టిస్తున్నాం. ఓకే, యూజింగ్ కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అంటే టోటల్గా మనం సృష్టించుకోవడానికి దేన్ని వాడుకుంటున్నామండి? ఒక్కటే టూల్ ఉంది. ఇప్పుడు చెప్పండి, మరి మీరు సృష్టించినటువంటి మీ జీవితంలోని సంఘటనలకు ఎవరు బాధ్యులు? మనం ఎవరినైనా తిట్టొచ్చా? చెప్పిన 3 విషయాలు చెప్పండి ఇప్పుడు. నో కంప్లైంట్స్, నో జడ్జిమెంట్స్, నాన్ ఇంటర్ఫియరెన్స్. మళ్ళొకటి, నో కంప్లైంట్స్, నో జడ్జిమెంట్, నాన్ ఇంటర్ఫియరెన్స్. ఈ 3 విషయాలు చేయకూడదు. ఎందుకు తిట్టకూడదు సార్ అంటే, నా జీవితంలో సృష్టించబడిన నష్టమైన, కష్టమైన, సంపదైన, ఆరోగ్యమైన హూ ఈజ్ ద రెస్పాన్సిబుల్? ఎవరు? మనమే. మన మైండ్ని ఉపయోగించుకొని, మైండ్ కాదు రెస్పాన్సిబుల్. మైండ్ ఒక టూల్, ఒక కెమెరా లాంటిది. అది మన చేతుల్లో ఉంది, కానీ దాన్ని ఆపరేట్ చేయడం రాక, దాని గురించి మనం అర్థం చేసుకోలేక సబ్ కాన్షియస్ మైండ్లోకి నింపినాం చెత్త అంతా. సో ఇప్పుడు అర్థమైంది, నా అనారోగ్యం సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న అనారోగ్యము అనే విత్తనం వల్ల వస్తుంది. నా జీవితంలో ఫెయిల్యూర్సు, కష్టాలు దాంట్లో ఉన్నటువంటి చెత్త వల్ల వస్తుంది. అది క్లీన్ అయితేనే ఇది అప్రయత్నంగా మాయమవుతుంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్